ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో మోంతా తుపాను బీభత్సం సృష్టించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాపై తుపాన్ విరుచుకుపడింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాడేరు ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక మినుగుమలూరు తదితర ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు స్పాట్ కి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తుపాన్ కారణంగా అనంతగిరి ఘాట్ రోడ్డు ప్రయాణికులను నిషేధించినట్టు పోలీసులు తెలిపారు. వర్షాల కారణంగా ఘాట్ రోడ్డులోని చెట్లు నానిపోయి ఉండి నేలకొరిగే ప్రమాదం ఉందన్నారు. ముందస్తు చర్యలో భాగంగానే ఘాట్ రోడ్డు ప్రయాణికులను నిలిపివేసినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. అలాగే సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పరిశీలించారు. కొండ చర్యలు విరిగిపడడంతో పాడేరు చోడవరం వెళ్లే రహదారులపై జాగ్రత్తలు పాటించాలని కోరారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రోడ్డు మరమ్మతులు చేసే వరకు ప్రయాణికులను అనుమతించకూడదని కోరారు ఎమ్మెల్యే. ఎర్లీ మార్నింగ్ ఇది సంబంధించి ట్రాఫిక్ ఆపించి పోలీసు, రెవెన్యూ అండ్ ఆర్మీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ట్రాఫిక్ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ముందుగా ఈ స్టోన్స్ అన్ని తొలగించి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ క్లియర్ చేసి ఈ రోడ్డు కూడా కొద్దిగా బాగా డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అయిన రోడ్డు ఇమీడియట్ గా రిస్టరేషన్ చేసేటట్టు మనకి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు పోలీస్ తొందరగా క్లియర్ చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పాడేరు ఎర్లీ మార్నింగ్ ఇది సంబంధించి ట్రాఫిక్ ఆపించి పోలీసు, రెవెన్యూ అండ్ ఆర్మీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ట్రాఫిక్ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ముందుగా ఈ స్టోన్స్ అన్ని తొలగించి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ క్లియర్ చేసి ఈ రోడ్డు కూడా కొద్దిగా బాగా డ్యామేజ్ అయింది.